ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ సమయమందు క్రిస్మస్ను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం. క్రీస్తు బెత్లెహేము నందు జన్మించగా పరలోక సైన్య సమూహమైన దేవుని దూతలు దిగివచ్చి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనములు. ప్రియ రక్షకుడు ఈ లోకంలో జన్మించినప్పుడు దూతల సమూహం చేసిన స్తుతి స్తోత్ర గీతాలాపన ఇది. ఈ మాటలు చదువుతుంటేనే హృదయమంతా పులకరించిపోతుంది. ఆ దూతలు పాడితే మరెట్లా ఉంటుందో కదా. ప్రపంచంలోని ఏ సంగీతం కూడా వారి పాటకు సాటి రాదు కదా. యేసుక్రీస్తు జననం పరలోకంలోనున్న దేవునికి మహిమను తీసుకువచ్చింది. అందుకే యేసు ప్రభు అంటున్నారు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో. యేసుక్రీస్తు జననం భూమి మీదనున్న మనకు సమాధానమును తీసుకువచ్చింది. ఆయన జన్మించి ఈ సమాధానం చాటింపబడి 2000 సంవత్సరాలు దాటిపోయింది. అయినను నేటికి ఈ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాం. కారణమేమిటి? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆ సమాధానాన్ని నేటికి అనుభవించలేకపోతున్నాము అంటే ఆయనకు ఇష్టులైన మనుషులముగా మనము లేమేమో మరి. ఎవరు ఆయనకు ఇష్టులు? ఆ సమాధానం మనకు ఎట్లు లభిస్తుంది? యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాపము నుండి ఎవరైతే విమోచన పొందుతారో వారే ఆయనకు ఇష్టులు. వారికే దేవుని సమాధానం. ఏ పాపం నిన్ను వెంటాడుతుందో, ఏ పాపం నిన్ను బంధించి వేసిందో, శరీరాశనా, నేత్రాశ, జీవపుడంబమా, అది ఏ పాపమైనా సరే నేడే నీ ప్రియ రక్షకుని పాదాల చెంత చేరి ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి అట్టి పాపమును నుండి విడుదల ప్రసాదించమని ఆయన యొద్దకు నీవు రాగలిగితే సమాధానకర్త అయిన ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చును. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.